హాయ్ సబ్స్క్రైబర్స్, చెల్లి పెళ్లి పనుల్లో హడావిడిలోనే వీడియోస్ చేయడానికి అవ్వలేదు. దానికి తోడు ఇంకో కారణం కూడా ఉంది. ఎందుకు వీడియోస్ పెట్టలేదంటే, మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడంట. అంటే వాడు స్టార్ట్ చేసింది ఫుడ్ వ్లాగ్స్ అనమాట. ఫుడ్ వ్లాగ్స్ అంటే ఫుడ్ కొనాలి, దాని గురించి రివ్యూ చెప్పాలి, ఎలా ఉందో చెప్పాలి, అవన్నీ ఉంటాయి కదా. ఫుడ్ వ్లాగ్స్లో మెయిన్ ఏంటంటే ఫుడ్ అయితే కొనాలి, వేరే దగ్గర ఏమైనా హోటల్ ఉంటే ట్రావెల్ చేయాలి, దానికి ఛార్జెస్ అవుతాయి కదా. అలా ఎంత డబ్బులు అవుతున్నా సరే ఒక 5 months చేశాడంట, అయినా ఛానల్లో రీచ్ రాలేదంట. వాడికి రీచ్ రాలేదైతే మనకే రీచ్ వస్తుందని చెప్పేసి నేను కూడా అలాగ మైండ్లో ఆలోచించుకుంటూ ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదన్నమాట. పోనీలే యూట్యూబ్ ఛానల్ వీడియోస్ పెడుతుంటే ఒక మూల ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సరే అయితే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చలికాలంలో ఎవరికైనా సరే ఎర్లీగా లేవాలంటే కష్టమే, అందులోనే మనకైతే ఇంకా కష్టం. నేనైతే ఈరోజు 8:30కి లేచాను అనుకుంటా. అంటే మంచం మీద 8:30కి లేచాను, మన బెడ్ దిగేసరికి 9 అయిపోద్ది. ఇంకా లేట్ అయింది కదా అని చెప్పేసి బ్రష్ చేద్దామని చెప్పేసి వాష్రూమ్కి వచ్చాను. అక్కడ ఏం వాటర్ లేదని చెప్పేసి మోటార్ వేసి వాటర్ పడుతున్నాను. లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఇలాగే వాటర్ పడుతుంటే వాటర్ ఫోర్స్కి పైప్ తట్టుకోలేక ఒకసారిగా పేలిపోయింది. అంటే వాటర్ అలాగా లీక్ అయిపోయింది అనమాట ఫోర్స్తో. అందుకే పైపుని అయితే 2-3 సార్లు చూస్తున్నాను. మళ్ళీ ఎక్కడైనా మడతపడి ఉందంటే ఇంకా నాకు అయిపోయినట్టే, వాటర్ ఆగిపోద్ది, మళ్ళీ లీక్ అయిపోద్ది. ఈ వాటర్ పట్టడం అంత జాగ్రత్తగా చేసినా సరే ఇక్కడ ఒక పెంట జరిగింది. ఎక్కడ లీక్ అయిపోద్దా అని చెప్పేసి పైపుగా చూస్తూను వాటర్ ఆన్ చేశాను. ఆన్ చేయగానే వాటర్ అయితే ఒక్కసారిగా నా మీద పడిపోయింది. నా మీద పడిపోవడం కాకుండా ఫోన్ మీద కూడా పడిపోయింది. మనం తడిసినా పర్లేదు, ఫోన్కి మట్టుకు ఏం అవ్వకూడదు. అది మరి మన గురించి తెలిసిందేగా, దోలపేట, మనకు దోల ఎక్కువ. అది అలా జరిగిన తర్వాత అయితే బ్రష్ అయితే చేసాను. బ్రష్ చేసి ఇంతకు వాటర్ పడింది కదా, అదే తుడుచుకున్నాను. బ్రష్ చేయకుండానైనా టిఫిన్ చేయకుండా ఉండగలనేమో, కానీ బ్రష్ చేసాక అయితే టిఫిన్ చేయకుండా ఉండలేను ఎక్కువసేపు. అలా అని ఇంట్లో ఏమున్నాయో తినడానికని చూస్తున్నాను ఒకటిని. ఆ ప్లాస్టిక్ బౌల్లో అయితే వెన్న కరిగించాలి. ఇంకా అయితే నైట్ మిగిలిపోయిన రైస్, చెద్దన్నం ఉంది. ఎండాకాలంలో అయినా చెద్దన్నం తినొచ్చేమో, కానీ చలికాలంలో అయితే చెద్దన్నం అయితే తినలేము. కొన్నిసార్లు అయితే చెద్దన్నం కూడా పాడైపోతుంది. అలా నేను కూడా పాడైపోయిందిలే చూశాను. నా ఫేస్ చూస్తే తెలిసిపోతుంది కదా ఎలా ఉందో. అది ఇంకా అక్కడే పెట్టేసి టిఫిన్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అయితే హాయ్ చెప్పండి మీరందరూ. ఇక్కడైతే మా అమ్మ ఎవరితోనో కష్ట సుఖాలు చెప్పుకుంటుంది. చూపిస్తాను మీకు కూడాను. యాక్చువల్లీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే టిఫిన్కి అయితే డబ్బులు లేవు, అదనడానికి వచ్చాము అమ్మ దగ్గరికి. వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఎక్కడైనా సరే చిన్న టాపిక్ వచ్చిందంటే అలా గంటల కొద్ది అలా సోదేస్తూనే ఉంటారు. చూడండి ఒకసారి, వాళ్ళు మాట్లాడుకునేటప్పుడైతే మనం డిస్టర్బ్ చేయకూడదు. మన మధ్యలోకి వెళ్తే మనల్ని తిడతారు. డబ్బులు కబోర్డ్లో ఉన్నాయి తీసుకోరా అని చెప్తే ఇంటికి అయితే వచ్చేసి మళ్ళీ తీసుకున్నాను. ఇక్కడైతే చూస్తే 30 రూపాయలు ఉన్నాయి. 30 రూపాయలు సరిపోతలే అని టిఫిన్ హోటల్కి అయితే స్టార్ట్ అయ్యాను బండి మీద. మనం లేచిందే లేటు, టిఫిన్ హోటల్కి వెళ్ళగానే అక్కడైతే టిఫిన్ లేదని చెప్పేశారు. ఒక ఉల్లి దోశ ఒకటే ఉందన్నారు. పోనీలే అని చెప్పి నేను ఒక రవ్వ దోశ చెప్పాను. రవ్వ దోశ అంటే నాకు ఇష్టమే, ఎందుకంటే తినే కొద్ది క్రిస్పీగా ఉంటుంది కాబట్టి నాకు ఇష్టం. మీకు ఏ దోశ ఇష్టమో కామెంట్లో చెప్పండి. వీడియో ఇక్కడ వరకు చూస్తారు కానీ కామెంట్ పెట్టమంటే ఒకడో పెట్టడు. తర్వాత ఎవరికి టిఫిన్ వద్దంటే 4 బోండాలు ఉన్నాయని చెప్పి ఆ టిఫిన్ హోటల్ అక్క వేసింది నాకు. ఆ 4 బోండాలు తినేసి అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాక మళ్ళీ అలా పడుకున్నాను. ఈ రోజు అసలు సండే కదా, చర్చికి వెళ్ళాలి. ఫాస్ట్గా రెడీ అవ్వాలని చెప్పేసి పైకి లేచి అయితే హీటర్ పెట్టుకున్నాను. అమ్మ వాళ్ళు తిట్టక ముందే మనం రెడీ అయిపోవాలి, తర్వాత అయితే మనం ఏం చేయలేము. యాక్చువల్లీ మనకైతే ఇంట్లో వాళ్ళతో తిట్లు తినకుండా అయితే ఏ పని చెయ్యం. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. బాయ్స్ ఎప్పుడైనా హెడ్ బాత్ చేసినప్పుడు ఎవరు నాలాగైతే హెయిర్ రుద్దుకోకండి. అలా రుద్దుకున్న సగం వరకు అయితే ఎగిరిపోయింది ఆ జుట్టు అంతనా. ఫైనల్గా మనం అయితే ఇంట్లో వాళ్ళతో తిట్లు కాయకుండా రెడీ అయిపోయాం చర్చికి. ఈ రోజైతే ఓవర్ సైజ్డ్ టీ షర్ట్ వేసుకుంటున్నాను. టీ షర్ట్ బ్రాండ్ అయితే నాకు తెలియదు. మీ అందరికి ఇప్పుడైతే ఒక డౌట్ వచ్చే ఉంటుంది, నీకు డ్రైవర్ వేసుకుని అలవాట్లేదా? అది నేను చెప్పకూడదు, మీ ఇమాజినేషన్గా వదిలేసాను. సరే అయితే చర్చికి టైం అవుతుంది. కింద అయితే గ్రీన్ కలర్ ప్యాంట్ వేసాను. ఈ వీడియో అయితే ఇంతవరకే. మామ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళు మామ. ఇంతవరకు చూసే కదా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్.